ఒక రకమైనటువంటి బరువైనటువంటి బాధ్యత ఇవాళ జర్నలిజం గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే. జర్నలిస్ట్ అనే పదానికి మనం ఎదుగుతున్నామా, ఆ స్థాయిలో మనం పనిచేస్తున్నామా, పని చేయగలుగుతున్నామా, ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని, గౌరవాన్ని, బాధ్యతను అర్థం చేసుకొని మనము జర్నలిజాన్ని ఆచరిస్తున్నామా? ఇది ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ఇవాళ జర్నలిస్టులందరూ బానిసలుగా మారిపోయారా, బాకా ఊత్తు బతికేస్తున్నారా? ఈ విమర్శ బాగా జర్నలిస్టుల మీద ఉంది. బట్ ఒకే ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నామేమో. చాలామంది జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో మమ్మల్ని కొనలేరు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అసలు మిమ్మల్ని ఎందుకు కొనాలి? కొనాల్సిన అవసరం ఎవరికి ఎందుకుంటుంది? యాజమాన్యాలే అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితుల్లో, యాజమాన్యాలే వ్యాపారంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక జర్నలిస్టు, దట్టు ఒక ఉద్యోగిని కొనాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ పార్టీ నాయకుడికి కానీ ఉంటుందా? ఉండదు. సందేహం అక్కర్లా. బికాజ్ ఒకప్పుడు మీడియా అనంటే ఎడిటర్కి తల వంచి నమస్కరించే యాజమాన్యం ఉండేది. ఇవాళ యాజమాన్యానికి పాదాభివందనం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు తల వంచుకుంటూ, చెప్పింది ఆచరించుకుంటూ, నిఖార్సైనటువంటి జర్నలిజం చేసేటటువంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టే పరిస్థితిలోనే ఇవాళ బతకాల్సిన దుస్థితి ఉన్నది. నిజాన్ని నిర్భయంగా మనం మాట్లాడతాం జర్నలిజంలో అన్నటువంటి పదే పదే చాలా ఘాటుగా స్పందిస్తూ ఉంటాం. మరి ఆ నిజాన్ని వ్యక్తిగతమైనటువంటి వృత్తిలో వస్తున్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి అసహాయ పరిస్థితులను మనం ఎందుకు మాట్లాడట్లా? మనం మాట్లాడడం యాజమాన్యాన్ని వ్యతిరేకించటం కాదు, అలాగే ఉన్న నిజాన్ని జనానికి చేరవేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ మతాలు ఎలా అయితే ఒక వ్యవస్థలో పూర్తిగా వాళ్ళ మత ఆచారాలను ఎలా ఆచరిస్తున్నారో, ఇవాళ రాజకీయాల్లో కూడా కొన్ని పార్టీలు కొన్ని ఛానల్స్ను తమకు అనుకూలంగా మార్చుకోవటం, తమకు మాత్రమే పనిచేయాలని ఆదేశించటం, తమ ఆదేశాల్లో మాత్రమే పని చేయకపోతే భవిష్యత్తు ఉండదు అని బెదిరించటం, దాంతోపాటు కొనియడం, ఈ అన్ని సూత్రాలను, అన్ని పద్ధతులను ఇవాళ రాజకీయ పార్టీలు ఆచరించినటువంటి నేపథ్యంలో జర్నలిజం బతికుందా? జర్నలిజానికి అర్థం ఉందా? పదే పదే మనము గొంతు చించుకొని జర్నలిజం అని, జర్నలిస్టులం అని, వై? ఆ స్థాయిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్నది జర్నలిజమా, ఒక కఠినమైన పదం వాడబోతున్న బ్రోకరిజమా? దీన్ని ఆలోచించాల్సిన పరిస్థితిలో మనం పడ్డాం కదా. ఎస్, ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ ఆదేశాల మేరకే పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ సాక్షి యొక్క ఆదేశాలను మాత్రమే అందులో ఉన్నటువంటి జర్నలిస్టులు తల వంచుకొని పనిచేయాలి. ఇష్టం లేనప్పుడు బయటకు వచ్చేయాలి. అలాగే మరొక ఛానల్, ఏ ఛానల్ అయినా వాళ్ళకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో, అలాగే ఫేవరిజం ఏదైతే ఉంటుందో ఆదేశాల మేరకు మాత్రమే పనిచేయాలి. కాదని చెప్పగలిగేటటువంటి జర్నలిస్ట్ ఉంటే లెట్ దెమ్ కమ్. అలా చెప్పగలరా? యాజమాన్యాన్ని కాదని మీ ఇష్టానుసారం ఇది జర్నలిజం, ఇది నమ్మిన సిద్ధాంతం, ఇదే నిజం అని చెప్పగలిగినటువంటి అవకాశం ఉందా? లేదని అందరికీ తెలుసు. కానీ మాటలు కోటలు దాటుతున్నాయి. నన్నెవ్వరు కొనలేరు అంటారు. ఎందుకు కొనాలి అన్నాను, ఎందుకు కొంటారు అంటున్నాను. వాస్తవాలు వదిలేసి మనమేదో సినిమాటిక్గా మాట్లాడితే సరిపోతుందా? కుదరదు కదా. ఇది కదా ఆలోచించాల్సింది. అలాగే జర్నలిజం ఏది చేయకూడదో అది చేస్తోంది, ఏది చెయ్యాలో అది చేయటం లేదు అన్నటువంటి బాధ జనం దగ్గర నుంచి మనకు అర్థం కావట్లేదా? ఒక్క విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. ఎప్పుడు 20 ఏళ్ల క్రితం ఒక చిన్న పొయిటరీ రాయాల్సి వచ్చింది, ఒక భావాన్ని వ్యక్తీకరించాల్సి వచ్చింది. ఏంటంటే, ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నేను పాఠశాలకు పొద్దున్నే వెళితే అక్కడ విషసర్పాలు స్వాగతం పలుకుతున్నా సరే భయం వేసేది కాదు. అలాగే డిగ్రీ చేతబుచ్చుకొని నగరానికి వచ్చి ఒక జర్నలిస్టుగా ఎదుగుదామని ప్రయత్నం చేస్తే నాకు తెలుపంటే భయం, నాకు నగరం అంటే భయం. ఇలా ఒక రకమైనటువంటి భావజాలంతో మరొక విషయాన్ని కూడా మాట్లాడాల్సి వచ్చింది. సామాన్యుల గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు 2 దశాబ్దాల క్రితమే వెనకబడిపోయారు. బాధ్యతను వదిలివేయవలసినటువంటి పరిస్థితిలో బతకాల్సిన దుస్థితిలో పడిపోయారు.
అందుకే ఒక చిన్న ప్రశ్న వేయాల్సి వచ్చింది. అన్నా నువ్వా జర్నలిస్టువి? మంత్రి గారి మందులో కలిసిపోయిన సోడావి నువ్వా జర్నలిస్టువి? ఇలాంటి ప్రశ్నలు స్పష్టంగా వేసుకోవలసిన దశలో మనం బతుకుతున్నప్పుడు మనమేదో ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటిది మాత్రం పచ్చి అబద్ధం, పచ్చి వంచన. రెండోది, జర్నలిజంలో మనం ఒక సాధారణమైన సూత్రాన్ని పాటించాలి. మనం ఇచ్చేటటువంటి వార్త ప్రజలకు సంబంధించిందా, ప్రజలకు ఉపయోగకరమైందా, సమాజాన్ని ఏదైనా అలర్ట్ చేసేటటువంటి అంశమా, అలాగే రాజకీయ అవినీతిని కడిగేస్తున్నటువంటి పరిస్థితి, వీటన్నిటికీ సమాధానాలు ఉండాలి మన దగ్గర. దాన్ని జర్నలిజం అంటారు. ఇవాళ కుటుంబ తగాదాలు తీసుకొచ్చి మనం లైవ్లో కూర్చోబెట్టుకొని ఎందుకు ఇది ఈ వికటాట్టహాసం అంటారు, ఇది వికృతమైనటువంటి మనస్తత్వం అంటారు. రేటింగ్ వస్తే చాలు అనుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీడియా పరిపోతే దాన్ని నేను ఖచ్చితంగా వ్యభిచారం కంటే కూడా అసహ్యమైందని మాత్రమే చెప్పగలను, చెప్తాను కూడా. దానికి దీనికి పెద్ద తేడా లేదు. వాళ్ళు సుఖం ఇస్తారేమో కానీ మనం ఇస్తున్నది మాత్రం నీచమైనటువంటి సంస్కృతిని. ఇవాళ యువతకు ఏం నేర్పుతున్నాం? ఒక కుటుంబ తగాదా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు వ్యక్తిగతం. ఇక్కడ ఫోర్త్ ఎస్టేట్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. మనము న్యాయ నిర్ణేతలం కాదు కదా. వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎవరిదో ఒక స్టాండ్ తీసుకొని మనం మాట్లాడేయటం అనేది, మనం ఏమైనా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులమా? తీర్పులు ఇవ్వచ్చా? వ్యాఖ్యలు చేయొచ్చా? మనకు అవసరమా? ఇది జనానికి అంతకంటే అవసరం లేదన్నటువంటి అంశం మనకు తెలియదా? ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇటీవల జరిగినటువంటి ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే ఒక ఎన్జిఓ కలిసి తల్లి పాలల్లో ఎంత ప్రోటీన్ ఉన్నది, పిల్లలకి ఇచ్చేటటువంటి పాలల్లో ఎంత సమృద్ధికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయని వెతికితే నిర్వీర్యమని ఒక రిపోర్ట్ వచ్చింది. దాని మీద చర్చ పెట్టమే. అలాగే మరొక విషయం కూడా గుర్తు చేస్తా. ఎంతోమంది దళితులు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భార్యలను, భర్తలను అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటున్నారు, మీడియాకి రావట్లా. అలాగే వయసున్న వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా వచ్చి మీడియాలో కూర్చొని కుటుంబ తగాదాల గురించి మాట్లాడుకోవడానికి ఎక్కడ లోపం, ఎక్కడ దెబ్బతింటోంది మీ వ్యక్తిత్వం? ఎందుకు ఈ పరిస్థితులు? అసలు మీడియాకు కుటుంబ తగాదాలకు సంబంధించిన సంబంధం ఏంటి? దాని మీద చర్చలేంటి? దాని మీద తొడలు కొట్టడం ఏంటి? మీసాలు తిప్పడం ఏంటి? అలాగే మనం ఒక మహిళ యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నామన్నటువంటి స్పృహలో ఉండొద్దా?